అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహ్. షబే బరాత్ మన ముందుకు రానే వచ్చింది. చాలామంది షబే బరాత్ని మంచిగా గడపాలి, ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకోవాలి, ఎక్కువగా అల్లాహ్ యొక్క ఆరాధన చేయాలి అనే ప్రయత్నంలో ఉంటారు. ఒకవేళ మీరు నిజంగా దీని యొక్క అనుగ్రహాలు పొందాలనుకుంటే నేను చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలను ఆచరించండి. తప్పకుండా మీరు ఈ యొక్క రాత్రి యొక్క బహుమతులు, ఈ రాత్రి మీరు ఏదైతే అనుగ్రహాలు పొందాలనుకుంటున్నారో అవన్నీ కూడా తప్పకుండా పొందగలుగుతారు. ముందుగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, షబే బరాత్ జాగారం ఎప్పుడైతే మొదలవుతుందో ఇషా నమాజ్ మరియు ఉదయాన్నే ఫజర్ నమాజ్ ఈ రెండిటిని తప్పనిసరిగా చదవండి. రాత్రి జాగారం చేశాను, రాత్రంతా నఫిల్ నమాజులు చదివాను, రాత్రంతా కూర్చొని ఖురాన్ చదివాను, నిద్ర వచ్చింది పడుకున్నాను, ఫజర్ నమాజ్ చదవలేకపోయాను, ఇలా అన్నారా మొత్తం నాశనం అయిపోతుంది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఆరాధన చేయాలి అనుకుంటే చేయండి, కానీ ఫజర్ నమాజులో మీ యొక్క ఆలోచనలో పెట్టుకొని అప్పుడు మీరు ఆరాధన చేయండి. అంటే రాత్రి ఇషా నమాజ్ చదివిన తర్వాత ఉదయాన్నే ఫజర్ నమాజ్ చదవడం తప్పనిసరి. రెండవ విషయం, ఈ రాత్రి ఆరాధన చేయాల్సిన అవకాశం ఉన్నా లేకపోయినా కనీసం పాపాల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకంగా మనం వింటూ ఉంటాము 7-8 వ్యక్తుల మంది పాపక్షమాపణ ఈ రాత్రి జరగదు అని చెప్పి, ఆ వ్యక్తులలో మన యొక్క పేరు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. పాపాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఈ పవిత్రమైన రాత్రిని అల్లాహ్ యొక్క ఆరాధనలో గడపడానికి, అల్లాహ్ని మెప్పించే యొక్క బాటలో మీ యొక్క అడుగులు వేయడానికి ప్రయత్నం చేయండి. ఏ పనులని అల్లాహు తాలా క్షమించరు అనేది మన ఛానల్లో వీడియో ఉన్నది, దాన్ని మీరు ఒక్కసారి ఆలకించండి, గమనించండి. మరీ ముఖ్యంగా ఈ రాత్రి మీరు సలాతుల్ తస్బీ, సలాతుల్ హాజత్ ఏదైతే నమాజులు ఉన్నాయో అవన్నీ కూడా చదవండి, తప్పులేదు. కానీ ప్రత్యేకంగా ఈ రాత్రి మీరు చేయవలసిన ఆరాధన దుఆ, అల్లాహ్ ముందు పాపక్షమాపణ. ఈ పాపక్షమాపణ అనేది తప్పనిసరిగా, అంటే పూర్తి రాత్రి జాగారంలో ఒక ప్రత్యేకమైన సమయం అంటూ నిర్ణయించుకొని ఆ సమయంలో మీరు ఒంటరిగా అయినా లేదంటే మజ్లిస్లో అయినా ఎలా అయినా కానివ్వండి, పాపక్షమాపణ దుఆ అనేది అల్లాహ్ ముందు వేడుకోవడానికి 100% తప్పకుండా ప్రయత్నం చేయండి. ఇది మీకు చాలా అవసరమైనది. అలాగే ఏదైతే రుసుమాత్ జరుగుతూ ఉంటాయో, హల్వా తప్పకుండా వండాలి, పెద్దల పండుగ తప్పకుండా చేయాలి అని ఏదైతే మనం వేరే పనులు చేస్తూ ఉంటామో అవన్నీ పక్కన పెట్టి ముందుగా అల్లాహ్ ముందు ఆరాధన చేయడానికి పూర్తి ప్రయత్నం చేయండి. అలాగే మనం చేయవలసిన 4వ పని, పూర్తి ఉమ్మత్ అంటే పూర్తి ఉమ్మతే ముహమ్మదియా కోసం, పూర్తి ప్రజల కోసం దుఆ చేయండి. ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ అల్లాహ్ పైన ప్రేమ పెంచుకోవాలి, ప్రతి ఒక్కరి మనసులలో అల్లాహ్ ప్రేమ ఆప్యాయత ఉండాలి అని చెప్పి ప్రతి మంచి విషయం గురించి అల్లాహ్ ముందు దుఆ అనేది తప్పనిసరిగా చేయండి. అదేవిధంగా 5వ పని, ఒకవేళ మీకు ఏమి ఆరాధన చేయాలో అర్థం కావట్లేదు, నేను చెప్పిన ఆరాధనలన్నీ కూడా పూర్తి అయిపోయాయి అనుకుంటే అప్పుడు మీరు అల్లాహ్ యొక్క నామస్మరణ, అల్లాహ్ యొక్క జికిర్ ఎక్కువగా చేయండి. అల్లాహ్ యొక్క జికిర్ చేసిన తర్వాత కూడా మీ యొక్క మనసు ఇంకా ఆరాధన చేయాలి అని కోరుకుంటే ఖురాన్ చదవండి, నఫిల్ నమాజులు చదవండి. ఈ విధంగా మీ రాత్రిని గడిపితే తప్పకుండా మీరు షబే బరాత్ యొక్క ఘనతని, దాని యొక్క లాభాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా మనం చేయవలసిన 6వ పని, ఒకవేళ అవకాశం ఉంటే ఉదయాన్నే లేచి ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. అది ఏ ఉపవాసం ఉండాలి, ఎలా ఉండాలి, ఏమి నియత్ చేసుకోవాలి, సమయం ఏమిటి, ఇవన్నీ కూడా మన యొక్క ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను, దాన్ని మీరు ఒకసారి ఆలకించండి. ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. అది నఫిల్ ఉపవాసం అవుతుంది, తప్పనిసరిగా అని కాదు, అవకాశం ఉంటే ఉండండి, చాలా మంచిది. ఎందుకంటే మనం రాత్రంతా జాగారం చేస్తాము, ఉదయాన్నే ఉపవాసం ఉంటాము అంటే ఆ ఆరాధన అల్లాహ్కి చాలా ఇష్టమైనది. నేను చెప్పిన పనులన్నీ కూడా తప్పకుండా చేయాలి అని కాదు, మీ యొక్క అవకాశాన్ని బట్టి, మీ యొక్క పరిస్థితిని బట్టి, మీ యొక్క అనుకూలాన్ని బట్టి చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు తప్పకుండా షబే బరాత్ యొక్క లాభాలు, ఘనతలు పొందాలి అనుకుంటే నేను చెప్పిన ఆచరణ ప్రకారంగా ఆ రాత్రంతా సమయం గడపడానికి ప్రయత్నం చేయండి. ఇన్షా అల్లాహ్ తప్పకుండా మీరు షబే బరాత్ యొక్క ఘనతని పొందుతారు, దాని యొక్క లాభాన్ని పొందుతారు, మరీ ముఖ్యంగా అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఇన్షా అల్లాహ్. ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. నేను మీ శ్రేయభిలాషి హాఫిజ్ బాయాజిద్ సిరాజీ. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.